హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి అని కనుమ అండ్ వీడియోకి వెళ్ళిపోదాం. మీలో చాలా మందికి ఈ ఇమేజ్ వైట్ అండ్ గోల్డ్ కలర్లోను ఆర్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కనిపిస్తుంది. అంటే ఒకే ఇమేజ్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది అనమాట. సో ఎందుకు ఇది ఇలా కనిపిస్తుంది, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటిది, ఇది ఎప్పుడు ట్రెండ్ అవుతుంది, అసలు ఎవరు ఈ ఫోటోని తీసారు, అంటే ఫోటో క్లిక్ చేస్తేనే కదా మనకి ఇలా వచ్చింది ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని తీసింది ఎవరు, ఏ దేశంలో తీశారు, నాకు ఏ కలర్లో కనిపిస్తుంది, ఈ వీడియోని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అండ్ ఈ ఫోటో నేను ఒక 10 మెంబర్స్ అడిగాను అనమాట మా ఫ్రెండ్స్ని. ఈక్వల్ చెప్పారు, వైట్ అండ్ గోల్డ్ చెప్పారు, కొంతమంది బ్లాక్ అండ్ బ్లూ చెప్పారు అనమాట. సో ఎందుకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో గైస్. ఫస్ట్ అయితే ఇది ఒక ఇల్యూజన్ ఫోటో గైస్. మీరు ఇంతకుముందు మన ఛానల్ చూసే ఉంటారు. ఏఐ ఇల్యూజన్ ఫొటోస్ అనేది మన కళ్ళు కొంచెం బ్లర్ చేసుకొని చూస్తే కలర్లో ఉంటుంది, అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, మొత్తం ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇంకో ఆబ్జెక్ట్ ఉంటుంది. సో అలా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయొచ్చు అనమాట మన ఐస్, మన మైండ్తో. సో బట్ ఈ ఇమేజ్ ఏంటంటే దానిలాగే కొంచెం ఉంటుంది, బట్ కొంచెం సిమిలారిటీస్ అనమాట. అదేంటి ఆప్టికల్ ఇమేజ్, ఇది కలర్ ఇల్యూజన్ అనమాట. సో అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైంది అనమాట. వీడియోలో ఏంటంటే ఫస్ట్ నాకు ఒక ఆబ్జెక్ట్, అంటే ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ నేను ఎలా చూస్తున్నాను, నాకైతే ఇది గోల్డ్ అండ్ వైట్ కలర్ కనిపిస్తుంది. మా ఫ్రెండ్స్కి చాలా మందికి ఇది బ్లాక్ అండ్ బ్లూ కలర్ కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే, నేను ఈ ఆబ్జెక్ట్ని ఎలా చూస్తున్నాను, ఈ ఫోటోని ఎలా చూస్తున్నాను అంటే, నాకు ఈ ఫోటో అంటే లైట్లో ఉంది, అంటే పగటిపూట ఫోటో తీసింది కాబట్టి నాకు గోల్డ్ అండ్ వైట్ కలర్ కనిపిస్తుంది. అండ్ ఎవరైతే ఈ ఫోటో నైట్ టైం తీశారనుకుంటారో, అంటే లైట్ ఉంది అనుకుంటారో, వాళ్ళకి మాత్రమే బ్లాక్ అండ్ బ్లూ అనిపిస్తుంది. ఇది వైట్ అండ్ బ్లూ, ఇది వైట్ అండ్ గోల్డ్, ఇది బ్లాక్ అండ్ బ్లూ అనమాట. ఈ ఇమేజ్ ఏంది, మార్నింగ్ టైం తీసినట్టు ఉంది, ఈ ఇమేజ్ నైట్ టైం తీసినట్టు ఉంది. సో అంటే మన మైండ్, మన ఐస్ రెండు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. మనం పెరిగిన వాతావరణం బట్టి, మనం చూసే లైట్స్ బట్టి మన మైండ్ రియాక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ చూశాను అనుకుంటున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది, ఇది నేను నైట్ చూశాను అనుకున్నాను కాబట్టి ఈ కలర్ కనిపిస్తుంది. ఇదే అనమాట మెయిన్ డిఫరెన్స్. అంటే కొంచెం చెప్పారనుకుంటాను సరిగానే, చెప్పకపోతే కింద మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్ రాసి ఉంటాను, తెలుగులో ఇంగ్లీష్లో, అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో ఎప్పుడు ట్రెండ్ అవుతుందంటే, మన ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే బేసికల్గా లాస్ట్ వీక్ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది ఈ ఇమేజ్. బట్ నార్మల్గా ఈ ఇమేజ్ వచ్చేసి మాత్రం 2015లో స్పానిష్లో వచ్చింది. అక్కడ అనుకుంటా స్పానిష్లో ఎవరో ఒక మహిళ ఫోటో తీశారు, మ్యూజిషియన్. ఆ పేరు చదవడం కొంచెం కష్టం ఉంది, సో ఇక్కడ మీకు చదువుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే, అంటే కొంతమంది వైట్ కలర్ కనిపిస్తుంది, కొంతమంది బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అంటే వైట్ ఉంటేనే మన ఐస్ మైండ్ బాగా వర్క్ అవుతుంది అన్నట్టు, బ్లాక్ ఉంటే మన ఐస్ మైండ్ కొంచెం సరిగ్గా వర్క్ అవటం లేదు అన్న కొంతమంది ఐడియాలజీ ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ కొంచెం అడిగాను నన్ను, అందుకే చెబుతున్నాను. దీనివల్ల ఎటువంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ దాంతోపాటు మనకి అంటే ఎటువంటి రోగం లేదు మనకి మెయిన్, జస్ట్ ఒక ఇల్యూజన్ మాత్రమే. మీకు వైట్ కలర్ కనిపిస్తే మీరు మంచోళ్ళు అన్నట్టు, బ్లాక్ కలర్ కనిపిస్తే మీరు బ్యాడ్ పీపుల్ అన్నట్టు కాదనమాట. మీకు ఏ కలర్ కనిపించినా కానీ జస్ట్ ఇల్యూజన్ ఇమేజ్ అంతే. దీనివల్ల మీరు థింక్ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇది ఒక ఫన్నీగా అనమాట. ఫన్నీగా మనం మాట్లాడుకోవచ్చు దీని గురించి ఫ్రెండ్స్తో. నెక్స్ట్ నాకైతే మాత్రం ఇది వైట్ అండ్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది. మీకు ఏ కలర్ కనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఎప్పటిదాకా చూసినందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఎక్కువ దీన్ని చెప్పి థీరీస్ చెప్పి ఆ థీరీస్ అయితే లాగ్ అయ్యింది, వీడియో కూడా లెంత్ వచ్చింది. బట్ ఎటువంటి థీరీస్ లేకుండా జస్ట్ సింపుల్ వేలో చెప్పాను అనమాట, నార్మల్ వేలో. అండ్ అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, మీరు కొద్దిగా తక్కువ చదువుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినా మాత్రం, కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ చాలామంది చూస్తున్నా కానీ మన ఛానల్ లైక్ చేయట్లేదు, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కుదిరితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్.